ఇప్పుడు సోషల్ మీడియాలో రవికి సంపూర్ణ స్థాయిలో మద్దతు దొరుకుతా ఉంటే ఎవరైతే మద్దతు ఇస్తున్నారు రవికి వాళ్ళందరి మీద కేసులు పెడతానట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా, మద్దతు తెలంగాణ ప్రజలు సినిమానే చూడకుండా అబ్బా, సినిమా ఎందుకు చూడాలి చెప్పు మీరు? వాళ్ళు ఏమున్నదని చూడాలి, ఆ రోజు అన్ని యాక్టింగ్లు కదా, అవి ఎందుకు చూస్తారు? మీ 1000 రూపాయలు పేదోళ్ళ దానం చేయి, పిల్లలు ఫీజులు కట్టలేకపోతారు, ఫీజులు కట్టుండ్రి. మీరు బలిపెక్కి మీరెందుకు చూస్తుండ్రు? ఇవాళ మీరు జైలుకు పెడతారు, ఎందుకంటే మీరు పుణ్యానికి సినిమా చూస్తుందని పెడుతున్నానంట. అదే అంత చూడకుండా వాడు రియల్ ఫైట్ చేస్తుండ్రు. అబ్బా వాడు రంగులు వేసుకొని ఎగిరేటోడు, ఓకోడు 3 4 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకునేటోళ్ళు. అర్థమైందా? ఏం నేర్చుకుంటారు వాళ్ళు? సమాజానికి ఏం ఉపయోగం? నేను ఆ సినిమాలు చూసులు బంద్ చేసి మీరు వచ్చే పైసలతో పోయి హోటల్ ఏదన్నా తిని పేదోళ్ళకి ఏమైనా దానం చేయండి. మీరు ఒక సెక్యూరిటీ గార్డు పని చేస్తే 10,000 వస్తాయి అబ్బా, నువ్వు సినిమా పోతే 5,000 వస్తాయి. నేను 101% అని చెప్తున్నా కదా, ఇది జనం ఎంత తప్ప అది తప్పు. నువ్వు నేర్చుకున్న నీతి ఏందో నాకు చెప్పు. సజ్జనర్ గారు చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. చిరంజీవి ఒక పాట ఉన్నది, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నరు అబ్బా. దాని అర్థం చెప్పమని దీన్ని దాని అర్థం సజ్జనర్ గారిని చెప్పమని, అబ్బా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అని పాట పాడింది. దాని అర్థం ఏందో చెప్పమాను, చెప్పగలుగుతారా? మాట్లాడగలుగుతారా దీని గురించి? పట్టెలు ఇప్పుకొని బజార్లో నిలబడ్డ పాట అది. అసలు పక్కన కూర్చోబెట్టుకుంటారు ఆ బ్రదర్. ఇటువంటి ఏంది వాళ్ళ క్యారెక్టర్ ఏంది? వాళ్ళు దేని మీద డ్యాన్స్లు వేస్తారు? అదే సమాజానికి ఏం ఉపయోగం వాటి వల్ల? ఇప్పుడు రవి అనే వ్యక్తి మధ్యతరగతి దేవుడు అన్నట్టు కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. నిజంగా దేవుడికి ఇవిడు కాదు బ్రదర్. ఆయన తప్పు చేసి నేను అంటలేను. 101% చట్టానికి విరుద్ధంగా ఎవరు ఏది చేసినా తప్పే. అర్థమైందా? ఆయన కింగు బొంగు అంతలేను. చట్టం ఏం చెప్పినా చట్టం ప్రకారం చేయి. చట్టంలా ఇప్పుడు నేను ఒకటి చెప్తాబ్బా, నందు గారు నీ వాచ్ పోయింది, నీ వాచ్ బక్క జేడ్సన్ దొంగతనం చేసిండు. బక్క జేడ్సన్ను సజ్జనర్ గారు పట్టుకున్నారు. పట్టుకొని వచ్చి నందుని పిలిచిండ్రు. నందు నీ వాచ్ దొరికింది, ప్రెస్ మీట్లో కూర్చుంటాడా? ఇక నేను చెప్తున్నా, ఒక రూల్ పెట్టండి. ఇక ఎవరెవరైతే దోపిడీకి గురవుతారో, దొంగతనాలు అవుతాయో, బాధితులు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నువ్వు చిరంజీవిని కూర్చోబెడితే రేపు పెళ్ళైన కూడా పెట్టుకోవాలి. మళ్ళీ ప్రతి పోలీసు తెల్లాలేసా మీ ప్రెస్ మీట్లో ఇక ఈ దుకాణం బంద్ చేయాలి. అరే బ్రదర్, సజ్జనర్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ద హీరో, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్ అనేది మా అదర్. ఐపీఎస్ అంటే ఏంది? ఇండియన్ పోలీస్ సర్వీస్. అంటే నేను నీకు సేవలు అందిస్తా. కానీ ఐపీహెచ్ కాదు, ఇండియన్ పోలీస్ హీరో అని అనుకుంటే ఎట్లా? యు ఆర్ నాట్ ఎ హీరో మిస్టర్ సజ్జనర్, యు ఆర్ ఓన్లీ ఎ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. అదేందా? కాబట్టి నేను నా రూల్ ప్రకారం నేను చేసుకుని రూల్స్ గీల్స్ ఇక్కడ నడవై. రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, పోలీస్ ప్రోటోకాల్. నేను ఐఆమ్ సన్ ఆఫ్ పోలీస్. మా అయ్య డ్యూటీ చేస్తే, నువ్వు డ్యూటీ చేస్తే ఒక హోంగార్డ్ విలువ పెరగాలి, ఒక కానిస్టేబుల్ డ్యూటీ విలువ పెరగాలి, ఒక డీసీపీ వాల్యూ పెరగాలి. నువ్వు ఎవరిని విలువ పెంచినావు? చిరంజీవి సి కళ్యాణ్ అనేటువంటి ఎన్కౌంటర్ చేయమని విలువ దాకా పెంచినావు. అంటే వాడు నీకు ఆర్డర్ ఇస్తే మరి మీరు పీకనికి ఉందా? సి కళ్యాణ్ అనేటోడు ఒక లఫంగిగాడు ఎన్కౌంటర్ చేయమని నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వెందుకున్నావు? వాట్ ఆర్ యు దేర్ ఫర్ దట్? ఆర్ యూ గోయింగ్ టు టేక్ ద ఆర్డర్స్ ఆఫ్ డీజీపీ, ఆర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ద ఆర్డర్స్ ఆఫ్ మిస్టర్ సి కళ్యాణ్, హూ ఇస్ ద వైట్ కాలర్ బ్రోకర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఆన్సర్ మీ మిస్టర్ సజ్జనర్, నా స్ట్రేట్ క్వశ్చన్. కాబట్టి నీకు న్యాయం సజ్జనర్ గారు ఒక న్యాయం జరగాలంటే బాధితుడు గొప్పోడై ఉండాలి, నేరస్తులు పేదోళ్ళు ఉండాలి. ఇమీడియట్గా న్యాయం అవుతుంది. అలాంటి రూల్ రావాలంటారా? ఇప్పుడు మీరు అన్నట్టే పేదవాడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రెస్ మీట్ పేదవాడు పక్క నుండే పోలీసులు నిర్వహించాలంటారా? అంతే కదా, ఇక పెట్టాలి, స్టార్ట్ చేయాలి అది. ఇప్పుడు చిరంజీవిని ఎట్లా కూర్చోబెట్టినావు? నేను కూడా పోయిన కంప్లైంట్ చాలా ఇచ్చిన, నేను కూడా పక్కన పోయి కూర్చుంటా. సజ్జన పక్కన కూర్చొని ప్రెస్ మీట్ చేయాలి. నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, నువ్వు దొంగతనం పట్టినప్పుడు పక్కన దోపిడి కూడా ఇద్దరు పక్కన పెట్టి ఇది చేయాలి. బ్రదర్, నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు వచ్చేటోళ్ళ చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు వస్తారు. వాళ్ళు ఇసోటోళ్ళని చూసి చెడిపోవద్దని. అర్థమైందా? మీ డ్యూటీ, నీకు డ్యూటీ ఎందుకు ఇచ్చింది? నీ డ్యూటీ నువ్వు చెయ్యబ్బా, నా డ్యూటీ నేను చేస్తా. నీ డ్యూటీ నువ్వు వదిలేసి ఇవాళ ఆ స్థాయికి సి కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ నీ కారకుడు సజ్జనరే. అంత లిబరల్ నువ్వు ఇచ్చినావు. నువ్వు రేపు రవి అనేటువంటి ఏం జరిగినా కానీ బాధ్యత సజ్జనరే భావించాలి. 100%. సి కళ్యాణ్ ఆల్సో వాడేవాడబ్బా, ఈయన ఇచ్చేయాల్సే కదా. ఈయన సినిమాలో పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతాం కదా, సి కళ్యాణ్ గారు మాట్లాడింది. కాబట్టి ఐ బొమ్మ రవి అనేటువంటి ఏమైనా పోలీస్ బొమ్మలు బాధ్యత వహించాలి. కానీ వాళ్ళు వేలు ఖర్చు పెట్టి సినిమాలు తీసినప్పుడు నేను అడిగిన తీమని, నేను అడిగినా తీమని. నువ్వు బలిసి తీస్తున్నావు, నీకు ఆ పైసలు ఎక్కడికి వస్తున్నాయి?
అలా వైట్ మనీ ఎంత, బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నావు? దమ్ముంటే బయట ఆడిటింగ్ రిపోర్ట్ మొత్తం బయట పెట్టు, నేను నిజాయితీ ఎంత చూస్తా. బ్లాక్ మనీ ఎంత ఉంటే వైట్ మనీ ఎంత తెలియదా? ఎంత పైసలు ఎంత తెలియదా? కాబట్టి బ్రదర్, నాకు ఆ చిల్లరగాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడితే మంచిది. ఈ సొసైటీలో బిచ్చగాడు కూడా హీరో. ఎట్లా తెలుసా? ఐఆమ్ ఏ బెగ్గర్, దయచేసి నేను నా పరిస్థితి బాగలేదు, నా కాళ్ళు లేదు, నా చేయలేదు, దయచేసి నా రూపాయి అని బాజాబ్తా చెప్పాడుకున్నారు. ఇలా అట్లా అడుక్కోరు వీళ్ళు, వైట్ కాలర్ దొంగలు లెక్క అడుక్కుంటారు. నేను బ్రదర్, ఈ సొసైటీలో అందరు ఒకటే. భిక్షగానికి మొదలుపెట్టి పైన మేడ పైన ఉన్న వ్యక్తి వరకు అందరికి సమాన హక్కులు ఉంటాయి. అదే ప్రజాస్వామ్యము. దట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఈ ప్రపంచ దేశంలో ఇయాటికి మన దేశం వరదిల్లుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ ప్రజాస్వామ్యం ఒక ఎసెన్స్ పక్కన పెట్టి ఇవాళ నువ్వు ముఖాలు చూసి బొట్టు పెడితే విఐపి, ఈయన విఐపి దొంగ, ఈయన విఐపి ఇది అనేది అది నడవది. నేను దాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలా 101% యూ షుడ్ ఆన్సర్ టు ద నేషన్. నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పాలి, దేశ ప్రజలకు. నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాబట్టి దేశానికి నువ్వు జవాబు చెప్పాలి. నువ్వు ఏ హోదాలో చిరంజీవి కానీ, మన నాగార్జున కానీ, మా రాజమౌళి కానీ వాళ్ళు ఎట్లా కూర్చోబెట్టుకున్నావు? వాళ్ళు హోంగార్డు కూడా కాదు, హోంగార్డులు కూడా కాని వాళ్ళు పక్కన ఎట్లా కూర్చున్నావు? నువ్వు ఆన్సర్ చెప్పి తీరాలే సజ్జన్. కాంటెస్ట్. ఇప్పుడు చిరంజీవి మాట్లాడుతున్నారు ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా పైరసీ. అరే ఆడ బొమ్మగారు ఆడ మాట్లాడతాం అనుకుంటే నేను చెప్పాలి. అబ్బా చెప్పండి, నేను ఐపీఎస్ గురించి మాట్లాడుతున్నా, కానీ నటుల గురించి నేను జవాబు చెప్పడానికి లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ నందుబాయ్. చిరంజీవి సినిమా చూడరా? అరే నేను వాళ్ళు మన పైసలు చూస్తావా? పుణ్యానికి అబ్బా, నేను డాన్స్ ఏమంటే వేయాలి, నాకు వాళ్ళు డాన్స్ నస్తే నేను చూస్తాను, పైసలు చూస్తాను. చూడరా బ్రదర్? నేను అందరు సినిమాలు చూస్తా. నేను ఫ్రీగా చూస్తున్నానా? పైసలు వేస్తే చూస్తున్నా, కానీ నా వాళ్ళ గురించి చేయడానికి లేదు కదా. అభిమానులు గారా? నేను ఎందుకు అభిమానం ఉంటా అబ్బా? అరే నాకు మించిన హీరో అని అబ్బవాడు. మీరు చిరంజీవి ఫ్యాన్స్ గారా? నేను ఎందుకు అబ్బా ఫ్యాన్? నాగార్జున ఫ్యాన్. నేను ఎందుకు ఫ్యాన్ ఉంటా చెప్పు? వాడు ఏం చేసిన ఫ్యాన్ ఉంటా చెప్పు? వాడు ఆస్తి పంచిండా? వాడు ఏమన్నా రాబిన్ హుడ్డా? అదే బ్రదర్, నువ్వు ఫ్యాన్ హీరో ఎవడంటాడు? అర్థమైందా బ్రదర్? నేను లోతుగా పోదాల్సుకోలేదు. నేను మళ్ళీ ఉదయ్ కిరణ్ వాణ్ణి గుర్తు చేస్తే ఇజ్జతి పోతుంది, వదిలేసి. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు వచ్చారు అసలు? ఒక కేసు మన ఉస్మాన్ నగర్ లా మునిగిపోయింది. అక్కడ చిరంజీవి నాగార్జున వచ్చి వాళ్ళని కాపాడుకుంటే మేము పోయినాం వాళ్ళ తరఫున. పోతే ఆ కేసు పిలిచిండు. 2000 మునిగినాయి. వాడి తరఫున మేము కేసు వేసినాము. చిరంజీవి నాగార్జున వచ్చి కాపాడుకుంటాను వాళ్ళు అనుకున్నారు, కాపాడలే. మేము వచ్చి కాపాడినందుకు కోర్టుకు పిలిచాం. ఓకే, పైరసీ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు పైరసీ ఆగాలంటారా, లేకపోతే ఇలాంటివి పూర్తిగా అంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పూర్తిగా పైరసీని కట్టడి చేసేసి సామాన్య మంత్రులకు టికెట్ల భారం తగ్గించి సినిమాలు తీయాలంటారా? సినిమాలే తీయద్దాడు, నాకు ఏం లాభం వస్తుంది? సినిమా ఎందుకు? సినిమా ఎందుకు అబ్బా? అవసరమే లేదు, నా టైం వేస్ట్ అది. అబద్ధాలు బూతులు చూడడానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.